ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సాహితి గారు, ప్రతి ఒక్కరికి మొహమాటం ఆల్మోస్ట్ చాలా మందికి ఉంటుంది. ఎక్కడైనా మొహమాటం పడు, కానీ తిండి దగ్గర మొహమాటం పడవు. అందుకే అంటారు, పనికి వెనక తిండికి ముందుండు అంటారు. ఒక్కసారి నువ్వు మిస్ అయితే మళ్ళీ నువ్వు ఆకలి కడుపు మార్చుకోవాల్సిందే. ఈ తిండి దగ్గర మొహమాటం పడకూడదు అనడానికి ఒక కథ చెప్తాను. తిండి దగ్గర అసలు మొహమాట పడకూడదు. ఇళ్లల్లో కూడా, మా ఇళ్లలో ఎప్పుడైనా మా అమ్మ ఏదైనా వండి చూడ్డానికి బాగాలేదనుకోండి, నేను తిన్నా నాకు వద్దు అంటే మా నాన్న తోప కథలా అయిపోతుంది చూసుకో అంటారు. తోప కథ. ఆ తోప కథే ఇప్పుడు చెప్పుకుందాం. ఆ తోప కథ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన ఒక అల్లుడు అత్తారింటికి వాళ్ళ ఆవిడని తీసుకురావడానికి వెళ్తాడు. అయితే వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్తుంది. పుట్టింట్లో కొన్ని రోజులు ఉందాము అని వెళ్తుంది. వెళ్ళేసరికి సరే ఇంకా మా ఆవిడని తీసుకొద్దాం, 10 రోజులు అయిపోయింది మా ఆవిడ వెళ్ళి, మా ఆవిడని తీసుకొద్దామని వెళ్తాడు. వెళ్ళేసరికి అత్తగారు ఫస్ట్ టైం వస్తున్నాడు కదా అల్లుడు కూతురుని తీసుకెళ్ళడానికి, సరే పంచభాక్ష పరమాణాలు వండుదాం, బోల్డ్ అన్న ఐటమ్స్ వండుదాం అని అన్ని వండుతుంది. కూర, పప్పు, సాంబార్ అన్ని వండుతుంది. దాంతో పాటు అప్పట్లో చోళ్ళు అని ఉండేవి. చోళ్ళు అంటే అదొక కైండ్ ఆఫ్ మిల్లెట్స్ అంట. అవేంటో మనకు తెలీదు. అప్పట్లో ఉండేవి రాగుల్లాగా చిన్న చిన్నగా ఎర్రగా ఉండేవట. చోళ్ళు అంటారట. ఆ చోళ్ళని బెల్లం పాకంలో, ఆ చోళ్ళని పిండిలాగా చేసి బెల్లం పాకంలో బాగా మరిగిస్తారట. ఒక గంట సేపు మరిగించి ఒక చనివిడి తెలుసా మీకు? చనివిడి పల్చటి చనివిడి కన్సిస్టెన్సీలో తయారవుతుందట. పల్చగా ఇలా లిక్విడ్ లాగా, జావలాగా. అదొక స్వీట్. అయితే దాంతో పాటు ఆవిడ దాన్నే తోప అంటారు. ఆ తోప కూడా వండుతుందట. వండేసరికి ఆవిడ అందరికి ఒకరి తర్వాత ఒకరికి అన్ని వడ్డించుకుంటూ వస్తుంది. అల్లుడు ఏం మాట్లాడట్లేదు, అన్ని వడ్డించుకుంటున్నాడు. ఆ తోప వడ్డించడానికి రాగానే, అదేంటో నాకు వద్దు, నేను మొదటిసారి చూస్తున్నాను. మనం కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎప్పుడు తినడానికి ఇష్టపడం. ఏదో కొత్తగా ఉంది, నేను తిను బాగుంటే నేను తింటానంట. అలాగే నాకు వద్దు, నేను మొదటిసారి చూస్తున్నాను, చూడ్డానికి కూడా ఏదోలాగా ఉంది రంగు, అది నాకు వద్దంటాడు. లేదు చాలా బాగుంటుంది, రుచి చూడండి అంటుంది. ఎంత బతిమాలినా నాకు వద్దంటే వద్దంటాడు. సరే పోనీ వద్దంటున్నాడు కదా అని అందరికి వేస్తూ గరిటె ఇలా తిప్పుతుంటే ఆ గరిటెలోంచి ఒక చిన్న చుక్క ఆయన ఆకులో పడుతుంది. అల్లుడు ఆకులో పడేసరికి ఆవిడ చూసుకోదు, వెళ్ళిపోతుంది, అన్ని వడ్డిస్తుంది. అల్లుడు చక్కగా తింటూ ఉంటాడు. తింటూ ఇదేంటో ఉందని ఇలా తీసి ఇలా నాకుతాడు. నాకేసరికి చాలా నచ్చుతుంది. అబ్బా ఎంత బాగుందో, అయ్యయ్యో అనవసరంగా వద్దన్నాను, ఇప్పుడు అడిగితే పరుగు పోతుంది, మొదటిసారి వచ్చాను, ఏం చేయాలి అంటాడు. అనుకునేసరికి సరే అడుగుదామని ఇంకా చాలా ధైర్యం ఇలా పుట్టించుకుని అడుగుదాం అనుకునేసరికి అత్తగారు ఇది పెడతారా, తోప వేస్తారా అని అడిగేలోపు ఆ తోప కిందంతా ఖాళీ అయిపోయి అయ్యయ్యో ఎంత మంచి తోప, అడగకుండా అనవసరంగా తినలేదు, పళ్ళెంలో వేస్తానన్నా వద్దన్నాను అని ఎత్తి నోరు మొత్తుకుని సరేలే ఇంకెలాగో వద్దన్నాను కదా, మళ్ళీ పరుగు పోతుంది, ఇప్పుడు అది బాగుందని చెప్పానంటే బాగాలేనట్టే ఉందాం, మనం ఏం మాట్లాడొద్దని అలాగే హుందాగా కూర్చుని తినేసి కూర్చునేసరికి ఇంకా వెళ్ళొస్తాను, మా ఆవిడని తీసుకుని వెళ్తానంటే వాళ్ళ అత్తయ్య గారు అంటుంది ఇంకొక వారం ఉంచుకుంటాము, తల్లి కదా అందరూ అంతే, ఇంకొక వారం ఉంచుకుంటాను నా కూతుర్ని, మీరు వెళ్ళరండి, వారం తర్వాత నా కూతుర్ని నేనే పంపించేస్తాను, మీరు రావక్కర్లేదు అంటే అనేసరికి సరే మంచి అల్లుడు, సరే ఉంచండి పర్వాలేదు అని వైఫ్ని వదిలేసి ఊరికి బయలుదేరుతుంటే ఆయనకి తోప కావాలి. ఇంటికి వెళ్ళి మా అమ్మతో వండించుకుంటానని, అదేంటో మర్చిపోతానని తోప అనుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక అప్ప బెకమంటుంది. ఆ తోప కాస్త బెక్కగా మారిపోయి బెక్క అనుకుంటూ వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళాక ఒక ఆవు అంబా అంటుంది. ఆ బెక్క మళ్ళీ మారిపోయి అంబా. చిన్నప్పుడు మనం ఏదైనా రిపీట్ చేస్తుంటే పక్కన వాళ్ళు ఏదైనా అంటే డైవర్ట్ అయిపోయి నంబర్లు లెక్క పెట్టేటప్పుడు కూడా మధ్యలో ఏదైనా మాట్లాడితే మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టాం. అలాగే డైవర్ట్ అయిపోయి అంబా అనుకుంటూ వెళ్తూ ఉండేసరికి ఇప్పుడు వెళ్ళి అమ్మతో ఈ అంబా వండించేసుకోవాలి అంటాడు. అసలు అది అంబా కాదు, తోప. మర్చిపోయి అంబా వండించుకోవాలనుకుంటూ వెళ్తాడు. అంబా ఎవరేం మాట్లాడించిన పక్కన ఏమున్నా అంబా ఫోకస్ గా అనుకుంటూ ఊరికి దగ్గరికి వచ్చేసరికి ఒక కాలువ ఉంటుంది. ఒక పెద్ద ఆయన ఇంత బండగా పెద్ద బొజ్జతో ఆ కాలువ దాటడానికి అక్కడ నించుని ఆ కాలువ ఇలా ఆయన చాలా కష్టపడి దాటి హై సరబజ్జా అంటాడు. హై సరబజ్జా అంటే అమ్మయ్య అని అప్పట్లో వాడుక భాషలో హై సరబజ్జా. మన ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా కూర్చుని ఇలా లేచేటప్పుడు హై సరబజ్జా అంటారు, అంటే అమ్మయ్య అని. అలా హై సరబజ్జా అంటాడు. అనగానే హై సరబజ్జా అనుకుంటూ ఇంటికి వెళ్ళి అమ్మ అడుగుతుంది, ఎలా ఉంది అత్తగారిల్లు, బాగా వండిందా, బాగా చూసుకున్నారా నిన్ను అని అడుగు. చాలా బాగా చూసుకున్నారు, అక్కడ హై సరబజ్జా అని ఒకటి వండి పెట్టారు, నువ్వు ఇప్పుడు అది వండు అంటాడు.
అంటే హైసర్ బజ్జీ ఏమిట్రా, అసలు అలాంటి వంట ఏమీ లేదు, అది ఉత్తి వాడుక భాషలో అమ్మయ్య అనడానికి అంటారు అంతే. అంటే లేదు లేదు అక్కడ ఉండారమ్మా, నాకు ఇప్పుడు ఆ హైసర్ బజ్జీ కావాలంట. వాళ్ళ అమ్మకి అసలు అర్థం కాదు, వీడేంటి పిచ్చోళ్ళలాగా హైసర్ బజ్జీ అంటాడని వాళ్ళ అమ్మ పాపం కొడుకు కోసం ఊరంతా వెళ్ళి అడుగుతుంది, హైసర్ బజ్జీ అని ఏమైనా వంట ఉందా. ఊరంతా వాళ్ళ అమ్మని పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు, హైసర్ బజ్జీ ఏం వంట లేదు అని అనేసరికి పాపం వీడు వాళ్ళ ఆవిడ వచ్చే వరకు వారం రోజులు ఆ హైసర్ బజ్జీ తిన్నాను, నాకు అది కావాలి, అదే గోల, కలలో అదే, పొద్దున్న లేస్తే అదే ఉంటుంది. వారం అయిన తర్వాత పెళ్ళం వస్తుంది, రాగానే బాగున్నావా, ఏమీ లేదు, మీ అమ్మ అక్కడ హైసర్ బజ్జీ వండింది కదా, నాకు అది వండి పెట్టేవా అని అడుగుతాడు. హైసర్ బజ్జీ వండడం ఏంటి, మా అమ్మకి హైసర్ బజ్జీ లాంటివి ఏం తెలియదు అంటే, లేదు మీ అమ్మ వండింది, ఆ రోజు హైసర్ బజ్జీ వండింది. కూతురికేమో అన్ని వంటలు వండింది, అందులో వాళ్ళ ఆయన ఏం తిన్నాడు, వాళ్ళ ఆయన ఏం వద్దన్నాడు, వాడికి ఏం నచ్చింది, ఏమేం కూతురికి గుర్తులేదు. హైసర్ బజ్జీ ఏమిటండి, అదేం మా అమ్మ వండలేదంటే, వండింది నాకు ఇప్పుడు కావాలని పెద్ద గొడవ పెట్టేసుకుని వాళ్ళ ఆవిడ పాపం నాన్న మాటలు అనేసి తిట్టేసి పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి ఇద్దరికి. అయిపోయేసరికి పెళ్ళానికి విపరీతమైన కోపం వస్తుంది, కొత్త గొడవలు కదా, కోపం వచ్చేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానని అలిగి పుట్టింటికి వెళ్ళిపోతే వీడు అయ్యయ్యో ఇప్పుడు పెళ్ళం వెళ్ళిపోయింది, నాకు ఆ హైసర్ బజ్జా ఎవరు వండలేదు, ఇప్పుడు ఏం చేయాలి, సరే పోన్లే నేను వెళ్ళి మా ఆమెను తెచ్చుకుంటానని మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆమెను తీసుకొద్దామని వెళ్తాడు. వెళ్ళేసరికి వాళ్ళ ఆవిడ అలిగి కూర్చుంటుంది, నేను రాను, ఇప్పుడు ఆయన ఏం చెప్పినా నేను రాను, ఉత్తి వంటకానికి పెద్ద గొడవ పెట్టేసుకున్నాడు, నేను రాను అంటుంది. అనేసరికి అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది, అసలు ఎందుకండి గొడవ అంటే, మీరు ఆ రోజు హైసర్ బజ్జీ వండారు కదా అత్తయ్య గారు అంటే, హైసర్ బజ్జీ ఏంటి అల్లుడు గారు, నేనేం వండలేదంటే, అది ఒకటి వండారు నేను వద్దన్నాను అనగానే అత్తయ్య గారికి గుర్తుంటుంది, ఎందుకంటే అన్ని వేసుకున్నాడు, అదొకటే వేసుకోలేదు. అయితే తోప ఆ తోప కావాలి నాకు అంటాడు. అప్పుడు పెళ్ళం వచ్చి తోపకొచ్చిన తిప్పలా ఇవి, హైసర్ బజ్జీ ఏంటండి, అసలు తోప ఎక్కడ, హైసర్ బజ్జీ ఎక్కడ, పేరుకు సంబంధం కూడా లేదు, నాకు ఎలా గుర్తుంటుంది, మీరు ఏమనుకుంటున్నారు అని మళ్ళీ గొడవ ఆడుకుంటారు. ఆడుకునేసరికి సారీ నేను అలా ఇంటికి వెళ్తుంటే నాకు దారిలో ఏం కనిపిస్తే అది నేను అనుకుంటూ వెళ్ళిపోయినట్టున్నాను, నా బుర్ర డైవర్ట్ అయిపోయింది, నాకు గుర్తు రాలేదు, ఆఖరికి తోపని నేను హైసర్ బజ్జీ చేసేసాను, నన్ను క్షమించు అని పెళ్ళాన్ని బతిమలాడుకుని ఇంటికి పట్టుకెళ్తాను. ఇంటికి పట్టుకెళ్ళగానే ఇంట్లో పెళ్ళం చక్కగా పొద్దున్న లేచి ఇంత గిన్నెడు తోప వండి పెడితే ఆ గిన్నెడు నిండా తినేసి హాయిగా తేంచి పడుకుంటాడు. ఇది తోప కథ. ఇప్పటికి కూడా మా ఇంట్లో మేము ఏమైనా మాకొద్దు అంటే మా నాన్న ఒక రుచి చూసి సైతే చాలా బాగుంది, తోప కథలు అయిపోతుంది, నీకు మళ్ళీ ఒక్క ముక్క కూడా దొరకదు, తిను అని ఇప్పటికీ మా ఇంట్లో అది వాటిలో ఉంటుంది. సరే సరదాగా ఉంటుంది అని చెప్పాను. సూపర్ ఉంది అబ్బా కథ. నిజంగా ప్రతి ఇంట్లో ప్రతి తల్లి ఈ తోప కథ చెప్పాల్సిందే పిల్లలకే కాదు, కొంతమందికి పెద్దవాళ్ళకి కూడా మొహమాటం ఉంటుంది సాహితి. పాపం దన్ను మని అడగాలంటే సిగ్గు, ఏమనుకుంటారో ఏమో అని, మారు అడగాలన్నా పాపం మొహమాటం. అందుకే తిండికి ముందు ఉండాలి, పనికి వెనక ఉండాలి అంటారు పెద్దవాళ్ళు. మీకు ఎప్పుడైనా అయిందా ఇలా, మీరు ఎప్పుడైనా ఏదైనా చూసి బాగాలేదని తర్వాత? చాలా సార్లు అయిందండి బాబు. అంటే తొందరగా మనం అది చూడగానే మీరు అన్నట్టు నచ్చవు, కొన్నేమో చూడనికి భలే ఉంటాయి, తింటే బాగోదు. అవును అదొక రకమైనది. అవును, కానీ ఏదేమైనా తోపకథ మాత్రం సూపర్ ఉంది. ఇక నుంచి మీకు ఇలా ఎప్పుడైనా అయితే కథ తోపకథ గుర్తొస్తుంది, తిందాం బాబాయ్ బాగుంటుందో బాగోదు. కరెక్ట్, నేను కూడా మా వాళ్ళకి చెప్పాలి తోపకథ. థ్యాంక్ యూ.